తిరుమలకి సంబంధించిన భద్రత మీద మొన్న ఏదైతే తిరుపతి ఎంపీ గురుమూర్తి రాసిన లేఖ కేంద్ర హోంశాఖకి దాని మీద స్పందన వచ్చింది. తిరుమల భద్రతా లోపాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. తక్షణ జోక్యం అవసరమని కోరుతూ ఎంపీ మద్దెల గురుమూర్తి చేసిన ఫిర్యాదు మీద కేంద్ర హోంశాఖ మంత్రిత్వ శాఖ స్పందించింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సెక్రటరీ మృత్యుంజయ్ త్రిపాఠి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. అంశం మీద నిశితంగా పరిశీలించి రిపోర్టు పంపమని అడిగారు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీని ఆదేశించింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమల భద్రత చాలా కీలకం. అట్లాంటి చోట వరుసగా పునరావృతం అవుతున్న భద్రతా లోపాలు ఆందోళన కలిగిస్తున్నాయంటూ అప్పట్లో గురుమూర్తి లేఖ రాశారు. ఈ లేఖలో భక్తుల రక్షణకు అవసరం భద్రతా ఏర్పాట్లను మెరుగుపరిచే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉందని, కానీ రెడ్ బుక్ రాజ్యాంగం దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మీద పాలన మీద పట్టుకోల్పోయిందని చెప్పుకొచ్చారు. తిరుమల భద్రతా లోపాలు భక్తుల జీవితాలను ప్రమాదంలో పడేయడంతో పాటు వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రం తీవ్రంగా దెబ్బతీస్తున్నాయంటూ చెప్పుకురావడం, ఏదైతే అక్కడే పైన లిక్కర్ దొరకడం కావచ్చు, లేకపోతే కనుక ఈ ఎగ్గు ఇవి పైకి వెళ్ళడం కావచ్చు, మొన్న జరిగినటువంటి పరిణామాలకు ముస్లిం వ్యక్తి పైకి వెళ్ళినటువంటి సందర్భంలో ఈ లేఖకి అక్కడి నుంచి వచ్చినటువంటి స్పందన.